మటన్ పచ్చడి. మటన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మటన్, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, రా పపాయ, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవటమే. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాం. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని మటన్ని కుక్ చేద్దాము. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత మటన్ పీసెస్. ఇక్కడ నేను బోన్లెస్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది పచ్చడి నిలువ పచ్చడి కాబట్టి బోన్లెస్ తీసుకున్నాను. సో దీనికి రా పపాయ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇంత అవసరం లేదు, మనకి కొంచెం ఇంత ఉంటే సరిపోతుంది. ఇది తురిమేసినటువంటి రా పపాయ అనమాట. ఇది యాడ్ చేయటం వల్ల ఏమిటంటే మటన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట, గట్టి పడకుండా సాఫ్ట్గా చక్కగా కుక్ అయిపోతుంది. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేస్తున్నాను. సో కొంచెం మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మనం దీన్ని 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. సో నెక్స్ట్ స్టవ్ వెలిగించేసేసి ఈ ప్రెషర్ కుక్కర్ పక్కన పెట్టేసుకొని మిగిలిన నెక్స్ట్ ప్రాసెస్ రెడీ చేసుకుందాం. ఇది 1 or 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత అప్పుడు తీద్దాము. ఈ లోపల ఈ నెక్స్ట్ పచ్చడికి కావాల్సిన మసాలా అంతా రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇవన్నీ కూడా డ్రైగా రోస్ట్ చేసేసుకుని, డ్రైగా ఫ్రై చేసేసుకుని వీటిని పౌడర్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి మసాలా. సో ప్యాన్ వేడయ్యే లోపల అన్ని మసాలా దినుసులు రెడీ చేసేసుకుందాము. సో ఫస్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ అన్నీ 1 by 1 ఇందులో యాడ్ చేసేసుకుందాం. కొంచెం అది మనకి కొద్దిగా వేడి తగిలిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ కొద్దిగా మెంతులు, తర్వాత ధనియాలు, చక్కగా వీటిని డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత చల్లార్చి పౌడర్ చేసి రెడీ పెట్టుకుంటే నెక్స్ట్ మనము మటన్ని ఫ్రై చేసుకుని ఈ మసాలా అందులో మిక్స్ చేసేసుకుంటున్నాం. సో ఆల్మోస్ట్ 4 విజిల్స్ వచ్చేసినాయి, చాలా క్విక్గా వచ్చేసింది, తక్కువ క్వాంటిటీ కాబట్టి. సో స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ మసాలా దినుసులు కూడా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకో. మటన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము మసాలా చల్లారిపోయింది, దీన్ని మనము చక్కగా గ్రైండ్ చేసేసుకుందాము.
వావ్! మంచి వాసన వస్తుంది. సో ఈ మసాలాకి మనం ఏం చేస్తామంటే కొంచెం అంతా అల్లము ఇందులో కట్ చేసి వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసేసుకుందాము. సో అల్లము వెల్లుల్లి లేని నాన్ వెజ్ అనేది ఉండదు కదా. సో ఫస్ట్ అయితే మనము అల్లం ఇందులో మసాలాతో పాటు గ్రైండ్ చేస్తున్నాను. చూడండి చక్కగా అసలు మనకి ఇందులో అల్లం ఉన్న విషయమే తెలీదు. జస్ట్ డ్రై మసాలా లాగా ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే మనము మళ్ళీ స్టవ్ వెలిగించేసేసుకుని ప్యాన్ పెట్టేసుకుని మటన్ ఫ్లేవర్ చక్కగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ ప్యాన్ హీట్ అయిపోయింది కదా, ఆయిల్ యాడ్ చేసేసుకుందాము. ఆయిల్ కొంచెము మనము పచ్చడి కదా చేసేది, కొద్దిగా ఎక్స్ట్రా డెఫినెట్గా యాడ్ చేసుకోవాలి, నిలువ ఉంటుంది కాబట్టి. సో కుక్ అయిపోయిన మటన్ని మనము ఇందులో ఈ వాటర్ ఇలాగే ఉండిచ్చేసేసి ముక్కలు మాత్రమే తీసుకోవాలన్నమాట. సో మటన్ ముక్కలు ఇప్పుడు కుక్ చేసినటువంటి మటన్ మళ్ళీ ఎందుకు కుక్ చేస్తున్నామంటే ఆ వాటర్ అనేది పోయే వరకు మనం దీన్ని చక్కగా కుక్ చేయాలి. ఎందుకంటే ఇది నిల్వ ఉండేటువంటి పచ్చడి కాబట్టి ఆ వాటర్ పోయే వరకు కుక్ చేయాలి. జస్ట్ ఒక 5-10 మినిట్స్ కుక్ చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనము అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసేసుకోవచ్చు. అన్నిటికంటే ముందు నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. కొంచెం లిబరల్గానే యాడ్ చేస్తున్నాను కరివేపాకు, ఎందుకంటే అది చక్కటి ఫ్లేవర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ కొంచెం అంత కారం యాడ్ చేస్తున్నాను. ఇందాక ఓన్లీ పసుపు యాడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మసాలాలో మనకి ఎండుమిర్చి ఉంటుంది కాబట్టి కొంచెం మళ్ళీ పసుపు, కొంచెం అంత ఉప్పు, వెల్లుల్లి యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్, ఆల్మోస్ట్ మనకి పచ్చడి లుక్ వచ్చేసింది కదా. ఇదేంటంటే మనము దీంట్లో నిమ్మరసం యాడ్ చేస్తే ఇందులో ఉన్నటువంటి పోషకాలు చక్కగా మనకి బాడీలోకి అబ్జర్వ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే పచ్చడి నిల్వ ఉండటానికి, ఎక్కువ టైం నిల్వ ఉండటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫైనల్ ఇంగ్రీడియంట్ నిమ్మరసం. సో నిమ్మరసం యాడ్ అయ్యేటప్పటికి ఏంటంటే ఒక చక్కటి గ్లేజ్ వచ్చింది, ఒక మంచి ఫ్లేవర్ వచ్చింది. సో లుక్, కలర్ కూడా చక్కగా మారింది. సో చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. మటన్ పచ్చడి రెడీ అయిపోయింది. నిమ్మకాయ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. నిమ్మరసాన్ని నీటిలో కలిపి క్రమం తప్పకుండా గార్గిల్ చేస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇది నోటి బ్యాక్టీరియాను తగ్గించి శుభ్రతను పెంచుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ గుండెకు మేలు చేస్తాయి.
ఇవి గుండెకు హాని చేసే ఫ్రీ రాడికల్స్ను తగ్గించి హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నిమ్మకాయ నీటిని ఉదయం తాగడం వల్ల మల విసర్జన సులభంగా జరుగుతుంది. ఇది పేగుల్లో చలనం కలిగించి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆమ్లం మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చూసుకుంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తాగడం మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మేలు.